జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు 56 మంది సభ్యులు కావాల్సి ఉండగా 54 మంది సభ్యులు కౌన్సిల్ కు హాజరయ్యారు. దీంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు 56 మంది సభ్యులు కావాల్సి ఉండగా ఇక 54 మంది సభ్యులు కౌన్సిల్ కు హాజరయ్యారు. దీంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శంకరి, విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కొద్దిసేపు క్రితమే కావాల్సినటువంటి కోరం ఏదైతే ఉందో ఆ కోరంకు సంబంధించి 56 మంది కావాల్సి ఉంది. అందులో 54 మంది మాత్రమే ఇటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఓవరాల్గా గతంలో కూడా 74 మంది కోరం సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 20 మంది గైరు హాజరయ్యారు. ఇందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. సో వీళ్ళంతా ఎందుకు గైరు హాజరయ్యారనే విషయం మీద ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. నార్మల్గా నిన్నటి వరకు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ సీట్ల కేటాయింపు విషయంలో పూర్తి స్థాయిలో ఏంటంటే కూటమి ధర్మంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన కేటాయించడం జరిగింది. సో దల్లి గోవిందరెడ్డికి దీనికి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లు కానీ అలాగే కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. తెల్లవారుజాములో ఎమ్మెల్యేలు వీళ్ళతో కూడా కొంతవరకు వాగ్వివాదం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం సో ఎమ్మెల్యేలందరూ ఇది వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు, మరి కొంతమంది టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా హాజరు కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది, ఇంకోటి ఏంటంటే సమన్వయ లోపం కూడా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కోరం కావాల్సినటువంటి సభ్యులందరికీ కూడా సమాచారం పూర్తి స్థాయిలో ఇచ్చారా లేదా అనేది విషయం తెలియాల్సినటువంటి ఉంది. సో ఇదే సమయంలో ఇప్పుడు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది హాజరు కానటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళతో చూద్దాం. ఒకసారి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుసుకుంటారు, రేపు వాళ్ళు వస్తారు. వంశీ గారు ప్రస్తుతం ఎందుకు ఆగింది ఏంటి ప్రధానంగా? కోరం లేక ఆగింది. అంటే కోరం గతంలో మీరంతా కష్టపడే కదా, 74 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ రాలేదు కాబట్టి ఆగింది. వాళ్ళందరూ రేపు వస్తారు. అంటే ఇందులో సమాచారం లేకపోతే 74 మంది కలిసి సమాచారం ఉంది, అన్ని ఉన్నాయి. సమాచారం లేక ఆర్గనైజ్ చేసిన మేరీ సమాచారం లేకుండా ఎందుకంటే అందరికీ సమాచారం ఉంది. వాళ్ళలో ఏదో ఇష్యూని వాళ్ళు చూసుకుంటారు. జనసేన కేటాయించారు కదా ఆల్రెడీ డిప్యూటీ మేయర్ పదవి. రేపు అయిపోద్ది. రేపు ఎలక్షన్, రేపు టైం ఉంది కాబట్టి రేపు ఎలక్షన్ అవుతుంది. వాళ్ళలో కొంతమంది ఎవరు అలిగారు, లేకపోతే ఏదో ఉంటాయి ఇంటర్నల్ వాళ్ళకి ఏదో ఉన్నాయి. అంటే బిఫోర్ గా మీరు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం రైట్ నాయుడు.